హలో నమస్తే. మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు యూరిన్ కలరు నార్మల్‌గా ఎలా ఉంటుంది? అది ఎప్పుడు మారుతుంది? ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ముఖ్యంగా యూరిన్ కలర్ అనేది స్ట్రా కలర్‌లో ఉంటుందండి. లైట్ యెల్లో కలర్‌లో ఉంటుంది నార్మల్‌గా. ప్రాపర్‌గా వాటర్ తీసుకుంటే. కానీ డీహైడ్రేషన్‌లో డార్క్ యెల్లో కలర్ ఉంటుందనమాట. అంటే డార్క్ యెల్లో కలర్ ఉంటుంది. సో, కొన్నిసార్లు ఆహ్, హైడ్రేషన్ ఉన్నప్పటికీ కూడా విటమిన్ టాబ్లెట్స్, బి కాంప్లెక్స్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే అది యెల్లో కలర్‌లో ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల మాత్రలు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే జాండీస్ వల్ల కానీ అది యూరిన్ ఆరెంజ్ కలర్‌లో ఉండొచ్చనమాట. ముఖ్యంగా టీబీకి వాడే మందుల వల్ల కూడా యూరిన్ కలర్ ఆరెంజ్ కలర్ కింద మారొచ్చనమాట. అదేవిధంగా బ్లూయిష్ గ్రీన్ అంటాం. బ్లూయిష్ గ్రీన్ కలర్‌లో ఎప్పుడు ఉంటుందంటే ఏదన్నా మనం ఫుడ్‌లో మిక్స్ చేసిన కలర్స్ కానీ, కొన్ని మందులు కానీ, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇది బ్లూయిష్ గ్రీన్ కలర్ కింద ఉండొచ్చనమాట. సో, బ్రౌన్ కలర్ యూరిన్ కూడా కొంతమందికి చూడొచ్చు మనం. ఎప్పుడంటే అవి బీన్స్ అంటారు. ఫ్లావా బీన్స్ అని, లేకపోతే కొన్ని మందులు నైట్రోఫెరంటైన్ లాంటి మందులు వాడడం వల్ల కానీ ఇది బ్రౌన్ కలర్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఇంకో ముఖ్యమైన కలర్ ఏంటంటే రెడ్ కలర్ అనమాట. సో, రెడ్ కలర్ అనేది బ్లడ్ వల్ల కానీ, హిమోగ్లోబినూరియా వల్ల కానీ వస్తుంది. రెడ్ కలర్ అనేది జనరల్‌గా మనం సెపరేట్ వీడియో చేసుకుందామండి. చాలా పెద్ద టాపిక్ అది. బట్ జనరల్‌గా రెడ్ కలర్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా యూరిన్ కొన్నిసార్లు తెల్లగా వస్తుందండి, పాలలాగా వస్తే దీనికి ముఖ్యమైన కారణాలు 2, 3 ఉంటాయండి. ఒకటేమో పస్సు. నిజంగానే పస్సు ఉంటుంది అందులో ఇన్ఫెక్షన్స్ వల్ల. అప్పుడు యూరిన్ స్మెల్ కూడా రావచ్చు. అదేవిధంగా బాగా ఎక్కువ ప్రోటీన్ యూరిన్‌లో పోయినప్పుడు కూడా ఇది తెల్లగా ఉంటుంది. దాంతో పాటు యూరిన్ నురగ కూడా ఉంటుంది. ఫోమ్ ఉంటుందనమాట. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పస్సు రావచ్చనమాట. అలాగే కొన్నిసార్లు మనకి యూరిన్ కోలా కలర్‌లో ఉంటుంది. దానికి కొన్ని జెనెటిక్ కండిషన్స్ లాంటి ఆల్‌కాప్టెనురియా అని, లేకపోతే ర్యాబ్డోమయోలైసిస్ అని ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి? యూరిన్ ఏ కలర్ వస్తే మనం జాగ్రత్త పడాలంటే, యూరిన్ కలర్ రెడ్‌గా ఉండి ఆహ్, దాంతో పాటు ఏదైనా పెయిన్ గానీ, ఫీవర్ గానీ ఉంటే మనం జాగ్రత్త పడాలి. యూరిన్ కలర్ బాగా యెల్లో కలర్‌లో ఉండి దాంతో పాటు కళ్ళు కూడా రంగు మారినాయి, యెల్లో కలర్ మారినాయి అంటే అది జాండీస్ కానీ లివర్ డిసీజ్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై.